మీ అందరికీ నమస్కారం. ఈరోజు కావలిపట్నంలో ముందుగా ఒక మంచి స్కూల్ ఇప్పుడే ఫౌండేషన్ కాదు, స్కూల్ ఇనాగ్రేషన్ చేసి వస్తున్నాము. కావలికి ఒక మంచి స్కూల్గా నేను భావిస్తున్నాను. ఇప్పుడు 3 కోట్లు పెట్టి దాదాపు సీసీ రోడ్లు అయితేవి, ఇంకా అన్ని సీసీ రోడ్లైనా మొత్తం అంతా కూడా కావలిపట్నంలో సీసీ రోడ్లు ఫౌండేషన్ అయితే ఇనాగ్రేషన్ అయితేవి 3 కోట్లు ఈ రోజుల్లో కృష్ణారెడ్డి గారు కాబట్టి అంత అమౌంట్ తెచ్చుకోగలిగాడు. దీంట్లో నాది 75 లక్షలు అయితే బ్యాలెన్స్ 2,25,00,000 ఏది నిధిలో తెచ్చుకొచ్చాడో కానీ అది మీ ఎమ్మెల్యే గారి కెపాసిటీ. ఎందుకంటే చాలా నిధులు అనేది ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎట్లుందని నిధులు అనేది చాలా కష్టం. అటువంటిది 3 కోట్లు అంటే చాలా పెద్ద ఫిగర్ ఈ రోజుల్లో. ఎక్కడ కూడా లక్షల్లో ఉంది. కోట్లలో రావడం అంటే మీ అదృష్టం, కావలి ప్రజల అదృష్టం. కృష్ణారెడ్డి గారు, మీరందరూ అక్కడికి వచ్చారో లేదో మీటింగ్ లో, సీఎం గారు, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తున్నావయ్యా అని ఒక మంచి ఇది ఇచ్చాడు. అక్కడ ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్క మనిషి పేరుతో సహా పిలిచి, అది ఒక గొప్ప విద్య అనాలా లేకపోతే ఇండివిజువల్ కెపాసిటీ అనాలా, ప్రతి మనిషి పేరు గుర్తు పెట్టుకొని పిలవడం అంటే అది మామూలు మనిషికి అలిపోయే పనే కాదు. కానీ దాదాపు ఆ రోజు కార్యకర్తలు ఆడొచ్చుండేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు దాదాపు నాకు తెలిసి 4-5 వేల మంది ఉన్నాయి. నువ్వు ఏ మనిషి వచ్చినా ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నాకు ఆశ్చర్యం. అంటే ఒక మనిషి ఎంత డెప్త్ పోయినాడు, ఇంత గుర్తెట్లుంది. పబ్లిక్ లో ఈరోజు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కానీ నేను కానీ ఎవరైనా కానీ ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, మేబీ ఎమ్మెల్యే 10 సార్లు చూస్తాడు. 10 సార్లు చూసినా ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు ఇది అది పనిగా చెప్తున్నా అంటే, అది నిజంగా కూడా మామూలు మనిషి చేయలేని పని. ఎంతో మంది పాలిటీషియన్స్ తో నేను ఇప్పుడు చూస్తా ఉండా, పక్కన వాళ్ళు అడుగుతుంటారు ఈ పేరు చిన్నగా క్వైట్ గా, అంటే వినకుండా పక్కన అడుగుతుంటారు, అయ్యో వస్తున్నా పేరేంటి. ఇతను ధైర్యంగా వరుస పెట్టి పేర్లు ప్రతి ఒక్కరు పేర్లు చెప్పడం అతని కెపాసిటీ. అది ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు కావలి నిజంగా కూడా కనకపట్నమే. ఫ్యూచరు కావలి మీకు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకొక మ్యాక్సిమం నా లెక్క ప్రకారం కొన్ని మంత్స్ లో బీపీసీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. బీపీసీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 90 లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అది ఎక్కడ పెట్టాలా డబ్బు, ఎన్ని రూపాయల్లో పెట్టాల్సి వస్తుంది. అది దానికి అర్థమైంది. ప్రతి ఒక్కరు మీ వాళ్ళు మీరు అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక విధంగా మనకి ఒక అవకాశం కలసదు. అది కలిసినప్పుడు నిజంగా కూడా కనకపట్నం అవుద్ది. కావాలి ఏదో ఒక రూపంలో ఒకరికి మేబీ ఒక వర్క్ రావచ్చు, ఇంకోరికి సప్లై ఆఫ్ ఐటమ్స్ రావచ్చు, ఇంకోటికి రోడ్ వేయవచ్చు, రకరకాల పనులు వస్తాయి రేపు. ఇవన్నీ కూడా కావలి ప్రజలకి చాలా అదృష్టం. కొంత మేబీ కందుకూరు పోవచ్చు, కానీ మేజర్ పోర్షన్ ఇటు వస్తుంది, కావలి సైడే వస్తుంది. అట్లా ఇప్పుడు జూవల్ దిన కాడ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. వాళ్ళు దాదాపు 700 మందిని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. అట్లా మీకు రకరకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు బీపీసీఎల్ కి తోడ్పడేదానికి రకరకాల ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి.
వాటితోటి ఏమవుతుందంటే దాంట్లో మీరు భాగస్వాములు కావచ్చు కూడా. ఇప్పుడు ఒకటే బీపీసీఎల్ అనేది ఒక బీపీసీఎల్ఏ కాదు, దానికి ఏదో ఒక ఐటమ్ సప్లై చేయాల్సినవి కానీ ఇంకోటి కానీ అట్లా ఇండస్ట్రీస్ కి మంచి అవకాశం ఉంటుంది. రేపు ఎయిర్పోర్ట్ కూడా టెండర్ కూడా పిలిచి ఉన్నారు. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే అది ఒక రకమైన ఎంప్లాయ్మెంట్. స్టేషన్ బిట్రగుంట రైల్వే స్టేషన్ అనేది పాత కాలం నుంచి ఉన్న బిట్రగుంట పెద్ద జంక్షన్ ఈరోజు వాడుపడిపోయినట్టు అయింది. కానీ దాన్ని కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి దాంట్లో ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇంకోటి కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ లేదంటే ఇప్పుడు మన ఏ పార్క్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టున్నారు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏదైతేమి దాదాపు 700 ఎకరాలు ఆడదు. ఆ 700 ఎకరాల్లో ఏదో ఒక రూపంలో మనం కానీ శ్రద్ధ తీసుకొని ఒక పార్కుల తీసుకురాగలిగితే అది కూడా కావలి ప్రజలకి తెలియని అదృష్టం. బిట్రగుంట ల్యాండ్ ఉండడం కూడా ఫ్యూచరు ఎయిర్పోర్టు అక్కడ జంక్షన్ లో ఏదో ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఇక్కడ చూస్తే రామాయపట్నం బీపీసీఎల్ ఇవన్నీ మీ చుట్టూ కావలి చుట్టే ఇవన్నీ. సో కావలి ఖచ్చితంగా మీరు వద్దన్నా కావాలన్నా కావలి డెవలప్ కావాల్సిందే. సో ఈరోజు ఈ ఇనాగరేషన్ లో ఫౌండేషన్ లో నన్ను పిలిచిన దానికి చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారు మంచి ఎమ్మెల్యే, మీకు కష్టపడతాడు.